రే తమ్ముడు నేను వచ్చే అబ్బా ఏం లెగ్గక్క ఇలా అడుగు పెట్టా అలా కరెంట్ పోయింది. ఆ లైన్ మ్యాన్ ఎవడో నన్నే ఫాలో అవుతున్నట్టున్నాడు రా. అది సరే గాని ఉన్న పలంగా ఎలా ఎంట్రీ ఇచ్చావేటి? హాస్టల్లో నుంచి గెంటసారా? దాన్ని గెంటేయడం అన్నరా సమ్మర్ హాలిడేస్ అంటారు. ఏంటి నువ్వు సమ్మర్ హాలిడేస్ కూడా తీసుకుంటావా? నువ్వు కాలేజ్కి వెళ్ళేది అప్పుడప్పుడు, మిగతాదంతా హాస్టల్లో కూర్చొని మూవీస్ చూడడం తప్ప ఇంకేం చేయవని టాకు. ఈ మనుష్యుని ఎప్పుడు అనిపించింది కనిపించిందే నమ్ముతుంది. అబ్బో అది సరే గాని సమ్మర్ ప్లానింగ్స్ ఏంటి? ప్లానింగ్ సార్ ఒకసారి వాటర్ టెర్రస్ మీద పెట్టి చూడు, గ్యాస్ లేకుండానే హాట్ వాటర్ అయిపోతుంది. అంత హీట్ ఉంది బయట. మీ ఎవరికి సమ్మర్ ఎంజాయ్ చేయడం రాదురా. నువ్వు చేసి చూపించు చూస్తాం. అమ్మా బయటికి వెళ్తున్నా అమ్మాయి. ఏ ఆగవే, బయట ఎండ మండిపోతుంది. ఈ అంబ్రెల్లా తీసుకొని వెళ్ళు. వాట్ నాన్ సెన్స్. రైనీ సీజన్ లో వాడాల్సిన ఇప్పుడు వాడమంటావేంటమ్మా? ఒరే తమ్ముడు ఎంతసేపు రా, నేను కింద ఉంటా వచ్చి. సరే బాయ్ అమ్మా. ఎప్పుడు విన్నావులే. ఇదేంటి మా హాస్టల్ దగ్గర కంటే ఇక్కడే ఎండ ఎక్కువగా ఉంది. ఎండక్క ఎండ చూసి భయపడుతున్నావా? భయమా నాకా? బయట అడుగు పెడితే వేసిన మేకప్ ఎక్కడ పాడైపోతున్నాను తప్ప ఈ ఎండ ఎంతరా మనకి. అబ్బో సర్లే గాని మేడం మీదకి వెళ్ళి వాటర్ బాటిల్ తే. ఎప్పుడు ఇంతే. వాటర్ బాటిల్ అంతా నువ్వు వచ్చావేంటక్క? ఓ అదా అమ్మా, ఆ అంబ్రెల్లా ఇవ్వు. ఇప్పుడే పక్కింటి పద్మజాకి ఇస్తానే. అలా ఎలా ఇచ్చేస్తావమ్మా? నువ్వు వద్దన్నా కదే. బయట ఎండ చూస్తే భయంకరంగా ఉంది. ఒక గంటకు బయలుదేరుతాం. అక్క ప్లానింగ్ అన్నావు, వండర్లా అన్నావు, వెళ్తున్నామా లేదా? లేదంటే చెప్పు, నా పాటికి నేను గేమ్స్ ఆడుకుంటా. వీడికి మనం ఎండకు భయపడి ఆగిపోయాం తెలియకుండా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. వెళ్తున్నాం రా, కానీ తోడుగా నా ఫ్రెండ్ ని కూడా రమ్మన్నా. తనేమో 1 hour తర్వాత వస్తా అంటుంది. సరే 1 hour తర్వాత పిలు. వీడు ఎలాగో లోపలికి వెళ్ళిపోయాడు కాబట్టి ఒక గంటలో ఎండ కూడా తగ్గుతుంది. ఈ లోపు రెస్ట్ తీసుకుందాం. 1 hour later. చా, ఇందాకలే బయలుదేరుంటే ఆ కాస్తండైనా ఉండేది. ఇప్పుడు ఇంకా మండిపోతుంది. సమ్మర్ అంటే ఇలా ఉంటుందా? ఈ ఎండలో బయటికి వెళ్ళాలంటే కారే కరెక్ట్. చల్లగా ఏసీలో వెళ్ళొచ్చు. రైట్ తిరిగి డౌన్ దిగితే అదే మా అపార్ట్మెంట్. వచ్చేయండి. సరే మేడం, ఎక్కడికి వెళ్ళాలి? వండర్లా అండి. 2000 అవుతుంది మేడం. ఏంటి ఇక్కడ నుంచి వండర్లాకి 2000? ఆ డబ్బులతో మా తమ్ముడు ట్యూషన్ ఫీజు కట్టేయచ్చు. ఏం అవసరం లేదులే. క్యాబ్ లేకపోతే చాంద్రికి ఫోన్ చేద్దాం, దాని దగ్గర కారు ఉందిగా. ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటది కదా, ఇప్పుడు లిఫ్ట్ చేదేంటి? సర్లే గాయత్రికి చేద్దాం. A few moments later. సర్లే ఇంకో రోజు వెళ్దాం. ఎక్కడే ఉంటాం కదా. ఈ రోజుకి చక్కగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని మూవీ చూస్తూ చిల్ అవుదాం. ఛార్జింగ్ లేదా ఏంటో. ఇప్పుడు కరెంట్ తీసాడేంటి వీడు? అక్క వెళ్దామా? మీటింగ్ ఉందిరా. వెళ్ళట్టే. అది సరే గాని ఇప్పుడు కరెంట్ తీసాడేంటి? అక్క కరెంట్ రోజు మార్నింగ్ 2 గంటలే. మరి తర్వాత అలవాటు అయిపోతుందిలే. ఒరే బాగా దాహంగా ఉందిరా. అమ్మ లెమన్ వాటర్ ఇమ్మను. ఏ నార్మల్ వాటర్ తాగడం మానేసావా? ఈ ఎండకి నార్మల్ వాటర్ సరిపోదు, లెమన్ వాటర్ తాగాల్సిందే. వెళ్ళు. ఏ సర్లే. అబ్బా తీసుకోవే. అమ్మా లెమన్ వాటర్ తీసుకో. అమ్మా లెమన్ వాటర్. అబ్బా మార్నింగ్ నుంచి లెమన్ వాటర్ ని చంపుకు తింటున్నావే. ఇప్పటికి 2 లీటర్లు తాగావు, ఇంకా తాగితే పోతావు. సరే అమ్మా అడగనులే. అమ్మా సమ్మర్ కదా ఎంజాయ్ చేద్దామని ఇంటికి వచ్చా. కానీ ఇంట్లో ఉండలేం, బయటికి వెళ్ళాం.
కోకోనట్ వాటర్ ఆర్డర్ పెట్టారు మేడం. నేనేం పెట్టలేదే. నేము జస్సు. మా తమ్ముడే ఇచ్చేయండి. నా కోసమే అనుకుంటా మా తమ్ముడికి నేనంటే ఎంత ప్రేమ. అక్క అది నా కోసం ఆర్డర్ పెట్టుకున్నానే, ఇప్పుడు నేనేం తాగాలి? ఇది నా కోసం కాదా? నీ కోకోనట్ లో వాటర్ కదా కావాలి, ఇందులో వాటర్ నింపేసేస్తాను, తాగే. నీ సమ్మర్ హాలిడేస్ లో కూడా ఇలా జరిగాయా? అయితే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.